హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ అయితే యాక్చువల్‌గా మాకు మార్కెట్ ఉందనమాట. మార్కెట్ సాటర్‌డేస్ ఉంటుంది. అలాగే వెడ్నెస్‌డే కూడా మార్కెట్ ఉంటుంది. సో, మేమైతే ఇలాగా ఎవ్రీ వెడ్నెస్‌డే కానీ, సాటర్‌డే కానీ కూరగాయలు తెచ్చుకుంటామండి. ఒక్కొక్కసారి వారంలో 2 సార్లు వెళ్లి తెచ్చుకుంటాము. లేదంటే సాటర్‌డేనే వీక్ అంతా కావాల్సిన కూరగాయలైతే తెచ్చుకుంటాము. ఇవాళైతే మా వారు కూరగాయలు తెమ్మని నేనైతే లిస్ట్ రాసిచ్చానండి. మామూలుగా ఎప్పుడూ అలాగే చేస్తాను. తనకి ఏం తేవాలి అనేది మనం కదా వంట చేస్తాము. సో, మనకు అర్థమవుతుంది ఏం ఏం చేయాలి అనేసి. సో, అందుకనేసి నేను లిస్ట్ రాసిస్తాననమాట. కానీ తను ఓన్‌గా ఇంకొన్ని తెచ్చేస్తూ ఉంటారు. ఎక్స్‌ట్రాగా ఎక్కువగా తెస్తూ ఉంటారు. నాకది నచ్చదు. ఎందుకంటే ఆ కూరగాయలు వేస్ట్ చేయలేము. అలా అని వండాలంటే ఎన్నని వండుతామండి అసలు. రోజుకి 2 రకాల వెజిటబుల్స్ చేస్తానక్కడికి. అయినా అయిపోవు గదా! అసలు ఫ్యామిలీలో ముగ్గురే ఉంటాం మేము. ఎన్నని ఖర్చవుతాయి. ఒక్కొక్కసారి నాకు కోపమొస్తూ ఉంటుంది. దీని మీదే ఇద్దరం గొడవ పడతాం అప్పుడప్పుడు ఇలా కూరగాయలు తెచ్చిన దాంట్లో. మా వారేమంటారంటే, "నువ్వే వెళ్లి తెచ్చుకో అంటారు. నాకేమో నేనొక్కదాన్నే వెళ్లి తెచ్చుకోవాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కొక్కసారి. ఓపిక కూడా ఉండట్లేదండి. కరోనా ముందైతే నేనొకదాన్నే బైక్‌లో వెళ్ళేదాన్ని. మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది మార్కెట్. బట్ అది వెయిట్ ఎక్కువుంటుందని నేను బైక్‌లో వెళ్లి తెచ్చుకుంటాను. బట్ కరోనా తర్వాత నుంచి చాలా వరకు తగ్గిచ్చేసానండి. నేను వెళ్ళట్లేదు. ఆ ఫ్లో అది మిస్ అయిందనమాట. ఎక్కడో మిస్ అయిందనే అనిపిస్తుంది నాకు. సో, మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. అది కొంచెం సరదాగానే ఉంటుంది. మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చుకోవడం బావుంటుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా! ఇది చూడండి దోసకాయ ఎలాంటిది తెచ్చారో మా వారికి తెలీదనమాట కొన్ని. ఇలా తెచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్తే మనమైతే చాలా మంచివి తీసుకుంటాం కదా! ఐడియా ఉంటుంది కాబట్టి. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది వెళ్లి తీసుకుంటే సరిపోతుంది కదా! ఎందుకిలాగా డబ్బులు పెట్టి కూడా ఇలాంటివి తీసుకొనొస్తే ఒక్కొక్కసారి బావుండదు. అనుకుంటాను. బట్ ఇంకా కుదరట్లేదు గాబట్టి, ఇలా డిపెండ్ అయ్యాం గాబట్టి, తప్పదు అని ఇంకా కాంప్రమైజ్ అవుతూ ఉంటాను నేను ఒక్కొక్కసారి. ఇంక సరేలే అనుకుంటాను. ఎక్కువ చెప్పామనుకోండి కంపల్సరీ వాళ్ళు మననే తెచ్చుకోమంటారు. తేరు కదా! అందుకనేసి ఇంకా సరే అనేసి తెచ్చిన వాటితోనే అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాను. ఇప్పుడు నేనైతే కొత్తిమీర కాడలన్నీ కట్ చేశానండి. వాళ్ళు వేర్లతో సహా ఇస్తూ ఉన్నారు కదా! ఈ మధ్య కాలంలో కొత్తిమీర. సో, అది మట్టి మట్టిగా ఉంటుంది. అది అలాగే పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్‌లో ఆహ్, మొత్తము కుళ్ళిపోతాయన్నమాట. ఆ వేళ్ళతో సహా పెట్టుకుంటే తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కడగనండి. కొత్తిమీర ఏం కడిగి వాష్ చేసి పెట్టను. ఎందుకంటే వాష్ చేసి పెడితే కొత్తిమీర అస్సలుండదు. వాష్ చేసి ఆరబెట్టి తర్వాత పెట్టుకోవచ్చు కానీ అలాగే పెట్టలేము. సో, అందుకనేసి ఆకుకూరలన్నీ అలాగే పెట్టేసుకుంటాను. ఏం వాష్ చేసి పెట్టుకోను. ఇప్పుడైతే మెంతి కూర ఉంది కదా! ఇది లేతగా ఉంటాయి కదా! చిన్న మెంతి కూర కట్టలు అవి తెప్పించుకోలేదండి. అవి మనకేంటంటే పప్పులోకి అలా వేసుకోవడానికి బావుంటాయి. బట్ ఇలాగా పెద్ద ఆకులుంటాయి కదా! ఇలాంటి మెంతి ఆకు ఏంటంటే నేను ఇవి మొత్తము ఒక పెద్ద కట్ట తెప్పించుకుంటానండి. తెప్పించుకొని ఆకులన్నీ కూడా నాకు హెల్పర్ ఉన్నారని చెప్పాను కదా! అలా అన్నీ కూడా ఆకులన్నీ సెపరేట్ చేయించుకొని, వాష్ చేయించి నీట్‌గా నేను ఒక తడి బట్ట మీద ఆరేస్తాననమాట. కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఎండలో పెడతానండి. ఇప్పుడు కొంచెం ఎండాకాలం వస్తూ ఉంది కదా! నెక్స్ట్ మనం ఇలా చేసుకునేట్టయితే గనక ఎండలో పెట్టాల్సిన అవసరమే లేదు. మనం ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎక్కడైనా లైటింగ్ వచ్చే చోట కిచెన్‌లో అలా పెట్టా కూడా ఆటోమేటిక్‌గా ఆకులన్నీ ఎండిపోతాయి. అలా డ్రై అయితే మనకి ఇండోర్‌లో ఫ్లేవర్డ్‌గా ఉంటుందనమాట. ఆకులన్నీ కూడా కొంచెం మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటాయి. సో, అలా డ్రై చేసుకున్న తర్వాత ఒక జార్‌లో పెట్టుకుంటానండి. కస్తూరి మేతిలాగా యూజ్ చేస్తానంతే. అలా యూజ్ చేస్తానని చెప్తూ ఉన్నాను మీకు. రెగ్యులర్‌గా నేను వీడియోస్‌లో కూడా చూపిస్తూ ఉన్నాను కదా! షేర్ చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్. మనము కస్తూరి మేతి తయారు చేసుకోవడము. ఇలాగా ఇందులో పెట్టానండి. టిష్యూ పేపర్ అడుగున వేసి ఇలా పెట్టి మూత పెడితే 4 డేస్ తర్వాత చూసాను. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. అసలు ఆకులైతే ఏమీ కుళ్ళిపోలేదు. ఆ తర్వాత నేను క్లీన్ చేయించుకొని డ్రై చేసి పెట్టుకున్నాను జార్‌లో. ఇలాగా డైనింగ్ టేబుల్ మీద ఫస్ట్ అన్ని బాక్స్‌లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో సర్దుకుంటూ ఉన్నానండి. ఇలా పొడుగ్గా ఉన్నాయి గదా! టమోటాలు పెట్టాను. అవేంటంటే మనకి కింద డ్రా లాగా వస్తుంది కదా! మనకి ఫ్రిడ్జ్‌లో అక్కడ పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉన్నాను. అవి కూడా నాకు యూజ్ అవుతున్నాయి. బట్ ఇలా
జగ్ లాగా పట్టుకోవడానికి ఉన్నాయి కదండి స్క్వేర్ టైప్ లో, అవి మాత్రం కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి. నాకు అది ఆ మోడల్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పొడుగ్గా ఉన్నాయి కదా ఎయిర్ టైట్ లాగా ఉన్నవి, అవి కూడా మనకి బాక్సులకి లిడ్ ఉంది కదా, అవి మాత్రం నాకు బాగా హెల్ప్ అవుతూ ఉన్నాయి. నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా షేర్ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అంటే ఏవి పడితే అవి తీసుకుంటే నిజంగా మనకి వర్కౌట్ అవ్వదు. మన ఫ్రిడ్జ్ సైజ్ ని బట్టి మనం ఆర్గనైజర్స్ తీసుకోవాలండి. ఎప్పుడైనా ఇట్లా రెక్టాంగిల్ గా హైట్ తక్కువ ఉన్నవి, విడ్త్ ఎక్కువ ఉన్నవి అలాంటివి తీసుకోవాలి. స్క్వేర్ బాక్సెస్ ఇలా పొడుగ్గా ఉన్నవి అలాంటివి తీసుకుంటే స్పేస్ వేస్ట్ అయిపోతుంది అనమాట. పచ్చిమిర్చి తెప్పించుకున్నాను, తోటకూర కూడా తెప్పించాను. అవి కూడా నేను కట్ చేసి కాడలు ఎడ్జెస్ లో కొంచెం ముదురువి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. నాదైతే చిన్న సైజ్ ఫ్రిడ్జే అండి, సామ్సంగ్ ఫ్రిడ్జ్ నార్మల్దే. ఇక్కడ నేను ఈ కింద డ్రాలో ఏం చేస్తానంటే ఇట్లా పార్టిషన్స్ లాగా డివైడ్ చేసుకోవడం కోసం ఇలాగా ఆర్గనైజర్స్ పెట్టుకుంటూ ఉన్నానండి. ఒక దాంట్లో క్యారెట్స్ పెట్టుకున్నాను, టొమాటోస్, కుకుంబర్. ఎందుకంటే డైలీ మేము బ్రేక్ఫాస్ట్ లోను అలాగే లంచ్ లోను డిన్నర్ లోను 3 టైమ్స్ మేము వెజిటబుల్స్ తింటూ ఉన్నాం. అంటే బ్రేక్ఫాస్ట్ కు ముందు కొంచెం కుకుంబర్, క్యారెట్ అలా వెజిటబుల్స్ తిన్న తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేస్తూ ఉన్నాం అనమాట. సో అందుకని ఎక్కువగా ఖర్చు అవుతూ ఉన్నాయి. కేజీ తెప్పించుకుంటాను, బట్ ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ ఆర్డర్ చేసుకుంటానండి బిగ్ బాస్కెట్ లో. అంత ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటాయి నాకు, ఎక్స్పెషల్లీ క్యారెట్, కుకుంబర్ ఇలాంటివి. ఇలాగా ఫ్రిడ్జ్ లో అయితే నీట్ గా పెట్టేసుకున్నాను. ఇక్కడ కింద లాస్ట్ లో ఉన్నాయండి, అవి ప్యాషన్ ఫ్రూట్ యాక్చువల్ గా. వాటిని కొంచెం డ్రై చేసేద్దాం అలాగే ఫ్రిడ్జ్ లో. తర్వాత ఎక్కడైనా వేయొచ్చు కదా, మా ఊరికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఓపెన్ స్పేస్ లో వేసుకోవచ్చు. విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి. అందుకోసం కొన్ని అలాగే పెట్టేశాను అనమాట, ఎవరైనా అడిగినా ఇవ్వచ్చు అనేసి ఫ్రిడ్జ్ లో అలా పెట్టుకున్నానండి. నేనైతే జ్యూస్ చేసి ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రీజర్ లో పెట్టాను. నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తానండి ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేయాలి అనేసి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా, ఫ్రూటింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మనం ఈవెన్ లూలు మాల్లో దొరుకుతూ ఉన్నాయి మనకి ప్యాషన్ ఫ్రూట్స్, 2-3 టైప్స్ దొరుకుతూ ఉన్నాయండి. అవి కూడా తెచ్చుకొని ఇలా జ్యూస్ చేసేసి మనము ఫ్రీజర్ లో పెట్టుకొని అప్పుడప్పుడు తాగొచ్చు. బోలెడంత సి విటమిన్ ఉంటుంది అందులో, మనం ఎంచక్కా అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నేను చెట్టే ఉండనవసరం లేదు, మనకి ఇప్పుడు మార్కెట్ లో ఈజీగా దొరుకుతూ ఉన్నాయి కదా. ఇంకా సొరకాయ అయితే నేను ఇలా పెట్టేసుకుంటాను లోపల. ఇలాగా సింపుల్ గా పెట్టుకుంటానండి. నాకు ఎలా కన్వీనియంటో అలా సర్దుకుంటాను ఫ్రిడ్జ్ అంతే. పెద్ద ఆర్గనైజింగ్ గా షోగా ఉండాలి, చూస్తేనే బ్యూటిఫుల్ గా కనిపించాలనేం లేదు. జస్ట్ నాకు ఎలా కన్వీనియంటో అలా సర్దుకుంటాను. ఇక్కడ ఆమ్చూర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపిస్తూ ఉన్నానండి. ఇవి రెండు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. 2 ఐకియా జార్లు ఐకియాలో తీసుకున్నాను. అందులో పెట్టుకుంటే ఏంటంటే అస్సలు ఇంకా ఎయిర్ టైట్ అనమాట, ఫ్రెష్ గా ఉంటాయి. ఎన్ని మంత్స్ అయినా పెట్టండి ఫ్రెష్ గానే ఉంటాయి. అందుకనే చూపిస్తూ ఉన్నానండి. నేను పికిల్ కూడా అలా పెద్ద ఎయిర్ టైట్ జార్ లో పెట్టుకున్నాను. ఇలాగా కూరగాయలు అన్ని సర్దేసుకున్నానండి. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి మనం తేవడం ఒక పని అయితే, అవి తెచ్చుకున్న తర్వాత సర్దుకోవడం ఇంకా పెద్ద పని. 1 అవర్ పట్టింది నాకైతే ఇలా అన్ని నీట్ గా సర్దుకొని, కింద పేపర్ వేసుకొని మొత్తం అన్ని పెట్టుకున్నానండి. పెట్టుకొని నీట్ గా బాక్సెస్ లో సర్ది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఇంకా 1 వీక్ వరకు నాకు ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని కూరగాయలు ఉన్నాయన్నమాట, ఇంకా నేను చేయాల్సిందే కంపల్సరీ. అన్ని ఎక్కువ ఎక్కువ తెచ్చారు మా వారైతే. తర్వాత ఇంకా పన్నీర్ కూడా నేను తయారు చేసుకుంటూ ఉన్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఒక్కొక్కసారి షేప్ గా కావాలి అని అనుకుంటే పన్నీర్ మేకర్ లో పెడతాను నేను పన్నీర్ చేసినప్పుడు. లేదు నార్మల్ గా నాకు ఇలా పన్నీర్ బుర్జీ చేయడానికి అంటే ఒక బ్యాగ్ తీసుకున్నానండి నేను అమెజాన్ లో, కాటన్ బ్యాగ్స్ తీసుకున్నాను. అవి వాటిలో నేను పన్నీర్ వేసేసి జస్ట్ స్క్వీజ్ చేసేస్తున్నా, గట్టిగా పిండేసి ఆ బ్యాగ్ లో నుంచి పన్నీర్ ని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉన్నాను. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఆ బ్యాగ్ కూడా ఎలా యూస్ చేస్తున్నాను అనేసి. ఆ తర్వాత బ్యాగ్ ని వాష్ చేసుకోవడమే, కాటన్ బ్యాగ్ అంతే. ఇప్పుడైతే ఒక ఐరన్ పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో కొంచెం ఆవాలు వేసుకోవాలి, ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాగే పసుపు, ఉప్పు వేసానండి, జీలకర్ర పొడి వేసాను. ఆ తర్వాత ఇలాగా పన్నీర్ని అంటే నేను 2 డేస్ పెట్టాను ఫ్రిడ్జ్ లో, అలాగే ఆ తర్వాత చేశాను. అయినా కూడా ఫ్రెష్ గా ఉంది, ఏ మాత్రం చేంజ్ అవ్వలేదండి. సో కొంచెం గట్టిగా అయిపోతుంది ఫ్రిడ్జ్ లో పెడితే, బయటికి తీసి ముందే ఉంచామంటే సాఫ్ట్ అవుతుంది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత సాఫ్ట్ అవుతుందండి పన్నీర్, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇలాగా చిన్నగా స్మాష్ చేసుకొని
ఇందులో వేసేసాను. ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం, కారం పొడి కొంచెం, అలాగే ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఇంగ్రీడియెంట్స్ ఏం అవసరం లేదండి. పన్నీర్ బుర్జీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నార్మల్‌గా నేనైతే ఇంట్లో చేశాను కదా పన్నీరు. బయట తెచ్చుకున్నా కూడా ఇదే ప్రాసెస్సే. మనము ఎక్కువ సేపు కుక్ చేయనీయకూడదు పన్నీర్‌ని. మళ్ళీ ఇట్లా పాన్ ఫ్రై అయినా సరే ఎక్కువ సేపు ఉంచితే ఏంటంటే హార్డ్ అయిపోతుందది. మనం తినడానికి కూడా ఇష్టపడమండి. నేనొకసారి అలా చేశాను ఫస్ట్‌లో. నాకు తెలిసిందనమాట. అప్పుడు పన్నీర్ ఎక్కువ సేపు మనం కుక్ చేయకూడదు. చాలా తక్కువ టైంలోనే అది మనకి కుక్ అయిపోతుంది. సూపర్ సాఫ్ట్ ఉంటుంది. అప్పుడే స్టవ్ ఆపేసేయాలి. సర్వ్ చేసుకోవాలనమాట. ఇందులోనే కూడా అలాగే పెట్టేయకూడదండి క్యాస్ట్ ఐరన్‌లో. ఆ వేడి వల్ల హార్డ్ అయిపోతుంది. అలాగే ఉంచి మళ్ళీ తిన్నామంటే. సో, వెంటనే తినేట్టయితే పర్లేదు కానీ ఆహ్, కాసేపు అయ్యాక మనం డిన్నర్ చేద్దాం అనుకుంటే గనక వేరే కంటైనర్‌లో తీసి పెట్టుకోవడమే బెస్ట్. అంటే ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. అందుకనే చెప్తున్నాను. ఇప్పుడైతే చపాతీ చేస్తూ ఉన్నానండి డిన్నర్‌కి. రోజు చపాతీనే చేస్తాను నేను నైట్. మాక్సిమం చపాతీనే ఉంటుంది. లేదంటే ఎప్పుడన్నా కిచిడీ ఉంటుంది. లేదంటే ఉప్మా ఉంటుంది. అంతే. ఇంకా దోసలు చాలా రేర్. మార్నింగ్ దోస పిండి ఉందంటే 2, 3 రోజులు దోసలే వేస్తాం గదా! ఇంక బోర్ కొడుతుంది నైట్ కూడా దోసలు తినాలంటే. సో, అందుకనేసి మా వారికి మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను చపాతీ చేయడం అలవాటయిపోయిందండి నాకు. తనతో పాటు నేను అలవాటు చేసుకున్నా చపాతీ తినడం నైట్ అయితే. నాకిష్టం గూడా. ఇలాగా ఎర్రపప్పు చేశాను. ఆ తర్వాత ఇలా పన్నీర్ బుర్జీ, ఇంకా కొన్ని వెజిటబుల్స్ పెట్టుకొని మా డిన్నర్ అయితే ఇలా అయిపోయిందండి. చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుంది. మనం ఇంట్లో ఏది మన చేత్తో చేసినా గూడా బోలెడంత సాటిస్ఫాక్షన్ వస్తుందని నేనైతే అనుకుంటానండి. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా ఐకియా ఇవి పాట్స్ ఎప్పుడో తెచ్చానండి నేను. మీకు లాస్ట్ మంత్ చూపించుంటాను ఈ వీడియోలో. ఇవి తీసుకొనొచ్చాను. 50 రూపీస్ అనమాట ఈచ్ పాట్. యాక్చువల్‌గా ఇవి మనకి కట్లరీ పెట్టుకోవడానికి స్టాండ్ లాగా యూజ్ చేస్తారు. అంటే మల్టీ పర్పస్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని పాట్ లాగా యూజ్ చేస్తున్నానండి. మామూలుగా బయట హ్యాంగ్ చేస్తూ ఉన్నాను. మా గ్రిల్ ఉందనమాట. అక్కడ హ్యాంగ్ చేసి హ్యాంగింగ్ పాట్ లాగా యూజ్ చేసుకుంటూ ఉన్నాను. ఏవైనా చిన్న చిన్న మొక్కలుంటాయి గదా! ఆహ్, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చే మొక్కలు అలాంటివి ఇందులో పెట్టుకుంటూ ఉన్నాననమాట. వాటి కోసము సాయిల్ వేస్తాం కాబట్టి హోల్ ఉండాలి కింద. హోల్ లేకుండా మనం సాయిల్ వేసామంటే అడుగునంతా కూడా పాచి పట్టేసి ఆ సాయిల్ అంతా కూడా పాడైపోతుంది. అందులో ఏ మొక్క ఉన్నా కుళ్ళిపోతుందండి. అందుకోసం మనం ఎప్పుడైనా సరే పాట్స్‌కి ఫస్ట్ మొక్కలు వేయాలి అని అనుకుంటే కింద బాటమ్‌లో వాటికి హోల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. నేనైతే ఇలా హోల్స్ పెట్టాను. ఇది పాతదండి. నేనింకా దీని గురించి చెప్తే చాలా హిస్టరీనే ఉంది. ఆ పాత పాట్ 2014లో మా వారు అమెరికా నుంచి తెచ్చారనమాట. నేనైతే ఒక 10 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నానండి ఆ పాట్. అంటే బయట హ్యాంగ్ చేసే ఉంచాను. బట్ విరగలేదనమాట. నిజమండి అదైతే క్వాలిటీ సూపర్బుంది. బట్ ఇప్పుడు ఐకియాలో తెచ్చినవి ఎన్నేళ్ళు వర్క్ చేస్తాయో నాకు తెలీదు. అంతే క్వాలిటీతో వచ్చాయా అనేది మనకు తెలీదు. బట్ నేను 2 ఇయర్స్ నుంచి బయట పెట్టుకున్నానండి. హ్యాంగ్ చేసే ఉంచాను. లాస్ట్ టైమ్ ఎంత సమ్మర్ ఎంత వేడి ఉందో మనకు తెలుసు కదా! అయినా కూడా అవి సర్వైవ్ అయ్యాయంటే మంచి క్వాలిటీనే అని అనిపిస్తుంది. అందుకనేసి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు 2, 3 అలా తెచ్చుకుంటూ ఉన్నాను. ఈసారి అయితే 2 తెచ్చుకున్నానండి. ఆ రెండిట్లో ఈ మొక్కలు వేయాలని మారుస్తూ ఉన్నాననమాట. ఇలాగా నా దగ్గర రీపాటింగ్ చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్‌గా. అంటే ఒక పాట్‌లో వేసిన మొక్క కొన్ని రోజులైన తర్వాత పెద్దగా అయిపోతుంది కదా! ఆ పాట్‌కి ఆ ప్లాంట్ అనేది లుక్ రాదు. సో, అప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను. ఇవైతే జేడ్ ప్లాంట్స్ అనుకుంటానండి. అంటే లక్కీ ప్లాంట్స్ లాగా కూడా అంటే పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఇండోర్ అయితే కాదు. అంటే లైటింగ్ ఉండాలి. నేను ఇంతకుముందు ఫస్ట్‌లో వీటిని ఇండోర్ లాగా పెట్టుకున్నాను కానీ ఆకులన్నీ రాలిపోతాయి. గ్రోత్ ఉండదు. వీటికైతే ఎండ తగలాలి. సో, ఇవి బాగా పెద్దగయిపోయాయండి. నార్మల్‌గా వీటిని బోన్సాయి లాగా కూడా తయారు చేసి సేల్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా నర్సరీలో అయినా, నర్సరీ మేళాలో అయినా కాస్ట్‌లీ ఉంటాయి. నాకు ఎవరో తెచ్చిచ్చారో నేను కొన్నానో నాకు గుర్తులేదు. బట్ ఇదైతే నేను ఇలాగా జస్ట్ స్టెమ్ తీసి పక్క దాంట్లో ఇలా గుచ్చేసామంటే మళ్ళీ కొత్త మొక్క తయారైపోతుంది. అంత ఈజీగా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అనమాట. వీటినైతే ప్రస్తుతానికి కుండీలో నుంచి తీసేస్తున్నానండి. తీసేసి పైన ఆహ్, గార్డెన్‌లో పెడదాము అని అనుకుంటూ ఉన్నాను.
ఈ పాట్ లో వేరే మొక్కలు వేద్దాం అనుకున్నాను, అందుకనేసి తీసేసాను అనమాట. ఇవి పెద్దగా లుక్ అనిపించట్లేదు ప్రస్తుతానికి, పెద్దగా అయిపోయాయి కదా, కొంచెం మెస్సీగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకనేసి పైన వేద్దాము అని అనుకున్నానండి. ప్రస్తుతానికైతే సాయిల్ కూడా పైన గార్డెన్ లో తక్కువగా ఉంది, పొడిగా ఉన్న సాయిల్. సో ఇందులో ఉన్న సాయిల్ అయితే కొంచెం తీసేసాను. ఇది బాగుందన్నమాట సాయిల్. నేను సిరామిక్ పాట్స్ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, అవి 150 అలా తీసుకున్నానండి. లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. నార్మల్ గా సిరామిక్ పాట్స్ ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతూ ఉంటారు నన్ను. మొన్న రీసెంట్ గా కూడా కిచెన్ లో ఒక కార్నర్ లో పెట్టిన సిరామిక్ పాట్ ఎక్కడ తీసుకున్నారు అని మన కమెంట్స్ లో అడిగారండి. ఆ సిరామిక్ పాట్ అయితే నేను రోడ్ సైడ్ తీసుకున్నాను, మియాపూర్ లో. జేఎన్టీయూ నుంచి మియాపూర్ కి వెళ్లే రూట్ లో లెఫ్ట్ సైడే మనకి బోల్డ్ అన్ని సిరామిక్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ తీసుకున్నాను, కానీ ఇప్పుడైతే అక్కడ కనిపించట్లేదండి. వాళ్ళు తీసేసినట్టున్నారు. ఆ పార్ట్ లో ఉన్న మొత్తం సిరామిక్ ఒక ఏరియాలో ఉంటాయి. నేను ముందు వీడియోస్ లో కూడా సపరేట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి, మియాపూర్ లో ఉన్న సిరామిక్ పాట్స్ అనేసి. ఆ ప్లేస్ లో ఇప్పుడు అయితే ఉండట్లేదు అవైలబుల్ లో. మేబీ అది ప్లేస్ షిఫ్ట్ చేశారో ఏమో, నాకైతే తెలీదు. బట్ జేఎన్టీయూ దగ్గర కూడా మనకి పెద్ద నర్సరీ ఉంది కదా, కూకట్పల్లి నర్సరీ. సో అక్కడ కూడా అక్కడక్కడ మనకి సిరామిక్ పాట్స్ హ్యూజ్ కలెక్షనే ఉందండి. శిల్పారామంలో కూడా ఉంది, ఎక్కడైనా తీసుకోవచ్చు. నేనైతే అక్కడ తీసుకున్నాను ఇంతకు ముందు 150 రూపీస్కి. బట్ ఇప్పుడు ఎక్కువగా ప్రైజెస్ అనేవి ఉన్నాయండి, ఎక్కువగానే చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా 250 అలా చెప్తున్నారు. సేమ్ నేను ఇప్పుడు తీసుకున్నవి 250 కంటే తక్కువగా ప్రైస్కి అయితే మనకు దొరకట్లేదు. ఇది ఇండోర్ ప్లాంట్ లాగా పెట్టి చూద్దాము అని ఈ ప్లాంట్ ని ఇందులో వేసానండి. కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది, పర్పుల్ కలర్ అలా ఉంటుంది. లావెండర్ పర్పుల్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇదైతే నేను కన్హా శాంతివనంలో తీసుకున్నానండి 50 రూపీస్కి. చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందని అనిపించింది. ఇది బాగా రూట్ అనేది డెవలప్ అయిపోయి బాటమ్ ఆ హోల్స్ బయటికి కూడా వచ్చేసింది అనమాట. సో అది జాగ్రత్తగా తీయాలి. రూట్ అనేది బ్రేక్ అయిందంటే మనకి మొక్క అనేది పెరగదండి, పోతుంది. సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అనమాట. ఇప్పుడైతే ఈ మొక్కని కొంచెం పెద్ద కుండీలో వేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఇవేంటంటే మనకి చాలా పెద్ద కుండీలోనే వేయాలండి. ప్రస్తుతానికి నేనైతే ఈ బ్లూ కలర్ కుండీలో వేసుకుంటూ ఉన్నాను. ఇంటి ముందే జస్ట్ బాల్కనీలో పెట్టుకుందాము, చూడ్డానికి అందంగా కనపడుతుంది కదా. వీటికి ఫ్లవర్స్ బాగా వస్తాయండి, పెద్ద సైజులో ఫ్లవర్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఆర్కిడ్స్ అనుకుంటాను ఇవి మొక్కలు. ఇలాగా మొత్తం రీపాటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అన్నిటినీ కూడా. ఎప్పటి నుంచో అనుకున్నానండి ఈ పని కూడా, నేను చాలా రోజుల కిందట అనుకున్నాను. బట్ డే బై డే రోజు పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలి అని ఒక్కొక్కటి అలా డివైడ్ చేసుకున్నాను నా వర్క్ ని. ఈ రోజు ఇచ్చేద్దాము, రేపు కొన్ని పొళ్ళు చేసుకుందాము, జీలకర్ర పొడి కానీ మెంతి పొడి కానీ ఇవన్నీ ఒకరోజు చేసుకుందాము, గార్డెన్ వర్క్ ఇలా ఒకరోజు చేసుకుందాము, ఇంట్లో డస్ట్ క్లీన్ చేసుకోవడం ఒకరోజు చేసుకుందాము, వాషింగ్ మిషన్ కి బెడ్షీట్స్ అన్ని మార్చడం ఒకరోజు అలా పెట్టుకున్నానండి, కర్టన్స్ మార్చడం ఒకరోజు. ఇవాళ అయితే చిమ్నీ క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒకరోజు దేవుడి సామాన్లు క్లీన్ చేసుకున్నాను. ఇలాగా డే బై డే ప్రతిరోజు ఏదో ఒక పని అయితే ఉంటుందండి. పని లేకుండా ఉండే రోజు అయితే అసలు ఉండదన్నమాట మన లైఫ్ లో చెప్పాలంటే. బట్ మనము అది ఆస్వాదిస్తూ చేసుకుంటే గనక మనం కొంచెం హెల్తీగా ఉంటాము, హ్యాపీగా కూడా ఉంటాము. ఇవి తప్పని వర్క్స్ కాబట్టి మనము మైండ్ మేకప్ చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవాలండి. అదే నేను నా ఎక్స్పీరియన్స్ లో ఇలా ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ నేను రియలైజ్ అవుతున్నది అయితే అలాగే అనమాట. ఫస్ట్ లో అయితే నేను కూడా చాలా భారంగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ అది నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పాట్స్ లో అన్నిట్లో చేంజ్ చేసి మొక్కలు అందంగా పెట్టుకున్నానండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది అయితే మా ఫ్రంట్ డోర్ మా ముందు ఇలాగా గ్రిల్ వేసి ఉంచుతాము, ఇక్కడ పెట్టుకున్నానండి ఈ మొక్కలు. ఇంకొకటి నేను కిచెన్ లో పెట్టుకున్నాను, మీకు ఫ్రిడ్జ్ చూపించేటప్పుడు కనిపించింది కదా, అదనమాట. అంతేనండి వాళ్ళది నా వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.